నమస్తే, నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. అమెరికా పతనం గురించి పీటర్ టర్చిన్ ఇచ్చిన విశ్లేషణ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. పీటర్ టర్చిన్ 1957లో సోవియట్ యూనియన్లో పుట్టి తరువాత అమెరికాలో స్థిరపడిన శాస్త్రవేత్త. మొదట బయాలజీ చదివి జువాలజీలో పిహెచ్డి చేశాడు. కానీ తరువాత చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, సామాజిక శాస్త్రాల గణాంకాలను కలిపి భవిష్యత్తు అంచనా వేసే క్లియోడైనమిక్స్ అనే కొత్త రంగంలో ప్రసిద్ధి పొందాడు. 2010లోనే ఆయన 2020 నుంచి అమెరికా పతనం ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఇది జ్యోతిష్యం కాదు, గత చరిత్రలో పునరావృతమైన సామాజిక ఆర్థిక చక్రాలను విశ్లేషించి చెప్పిన అంచనా. అయితే పతనం వెనుక ప్రధాన కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. అసమానత పెరగటం ఒక కారణం. సాధారణ కార్మికుల ఆదాయం స్థిరంగా ఉండగా ధనవంతుల సంపద మరింతగా పెరుగుతోంది. ఎలైట్ ఓవర్ ప్రొడక్షన్ మరో కారణం. ఎక్కువ మంది ఉన్నత విద్య పొందినా తగిన ఉద్యోగాలు దొరకపోవడం. ఎలైట్ వర్గాలు, రాజకీయ పట్టు, పెద్ద ఆర్థిక వర్గాలు, ఆయుధ కంపెనీలు, వాల్ స్ట్రీట్ వంటి గ్రూపులు తమ ప్రయోజనాల కోసం రాజకీయాలను నియంత్రిస్తున్నాయి. ఇది కూడా ఒక కారణం. టర్చిన్ చెప్పేదాని ప్రకారం అమెరికాలో సుమారు 50 ఏళ్లకు ఒక్కసారి పెద్ద సంక్షోభం వస్తోంది. 1870, 1920, 1970ల తర్వాత ఇప్పుడు 2020లో మళ్ళీ వచ్చింది. తరాలు మారిన తరువాత కూడా పాత పాఠాలు మర్చిపోయి అదే తప్పులు పునరావృతం అవుతాయి. ఆర్థిక ఒత్తిడి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. అమెరికా అప్పులు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. చైనా అమెరికా నుండి వస్తువులు అమ్మి సంపాదించిన డాలర్లను యుఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేది. ఒక దశలో చైనా $3.2 ట్రిలియన్ బాండ్లు ఉండేది. 2010 నుంచి చైనా వాటిని నెమ్మదిగా విక్రయిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా అమ్మితే గనక డాలర్ విలువ కూలిపోతుంది కాబట్టి. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రాచీన కాలంలో గాంధార దేశంగా పిలువబడింది. 1979 నుంచి 1989లో సోవియట్ యూనియన్ అక్కడ యుద్ధం చేసి ఆర్థికంగా కూలిపోయింది. 2001 నుంచి 2021 మధ్య అమెరికా కూడా 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఫలితం లేకుండా వెనుతిరిగి వచ్చింది. ఈ యుద్ధం అమెరికాకు ఆర్థిక, రాజకీయ ప్రతిష్ట పరంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన 3 నెలలకే అమెరికా భారీగా ఆయుధాలు, నిధులు సరఫరా చేయడం ప్రారంభించింది. దీనివల్ల టర్చిన్ చెప్పిన 2020 పతనం మరింత వేగంగా బయటపడింది. అమెరికా బలహీనత బయటపెట్టిన సంఘటనలు కూడా ఒక్కసారి చూద్దాం. కోవిడ్ సమయంలో ట్రంప్ భారతదేశాన్ని క్వినైన్ మందు కోసం ఒత్తిడి చేశాడు. జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ అమెరికా సంబంధాలు క్షీణించాయి. ఒపెక్ ఆయిల్ ఉత్పత్తి తగ్గించడం వల్ల అమెరికా ఇబ్బంది పడింది. బ్లింకెన్ సౌదీకి వెళ్లి ఆయిల్ ఉత్పత్తి పెంచమని కూడా కోరాడు. 2023లో జో బైడెన్ సౌదీకి వెళ్లి ప్రిన్స్ని కలిసినా ఆయన పెద్దగా గౌరవం ఇవ్వకుండా కేవలం ప్రోటోకాల్ మేరకు మాత్రమే స్వాగతించాడు. పెట్రో డాలర్ సంక్షోభం గురించి కూడా ఒకసారి చూద్దాం. 1973లో ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం సమయంలో ఒపెక్ దేశాలు అమెరికాకు ఆయిల్ ఎగుమతిని ఆపేశాయి. తరువాత అమెరికా, సౌదీ పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది. ఆయిల్ కొనుగోలు డాలర్లలోనే జరగాలి. ఇప్పుడు ఆ ఒప్పందం గడువు ముగిసినా సౌదీ దాన్ని పునరుద్ధరించలేదు. దీనివల్ల డాలర్ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం కూడా ఏర్పడింది. 1970లలో వియత్నాం యుద్ధం అమెరికాను ఆర్థికంగా దెబ్బతీసింది. అప్పటి సంక్షోభం నుంచి బయటపడటానికి నిక్సన్ డాలర్ గోల్డ్ స్టాండర్డ్ రద్దు చేశాడు. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్ యుద్ధాలు అమెరికాకు భారీగా భారమయ్యాయి. డాలర్లు నిరంతరం ముద్రించడం కష్టమవుతుండటంతో ఈ ఇల్యూమినాటి వర్గాలు కొత్త వ్యూహాలు ఆలోచిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అసలు ఇల్యూమినాటి అంటే ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇల్యూమినాటి అనేది 18వ శతాబ్దంలో బవేరియా అంటే జర్మనీలో ఏర్పడిన ఒక గోప్య సంఘం. అధికారికంగా అది రద్దయినా కూడా ఇప్పటికీ ఇల్యూమినాటి అనే పదం ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మీడియా, యుద్ధాలు అన్నింటినీ రహస్యంగా నియంత్రించే శక్తివంతమైన ధనిక వర్గాల సమూహం అని ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని సూచిస్తుంది. వీరు ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, పాలక మార్పులు, యుద్ధాలను కూడా తమ ప్రయోజనాల కోసం నడిపిస్తారని ఒక నమ్మకం ఉంది. అమెరికా పతనం పీటర్ టర్చిన్ విశ్లేషణ 2వ భాగం కూడా ఉంది. తరువాత త్వరలో ఆ వివరాలు కూడా వెల్లడిస్తాను. జై హింద్, జై భారత్.